TV7 న్యూస్ కి స్వాగతం. వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మూలపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలపేటలో ఉన్నటువంటి బాలిక ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, పిల్లల సంఖ్యపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఘనమైన చరిత్ర కలిగినటువంటి విఆర్సీ పాఠశాలను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక విఆర్సీని పాఠశాలలను పునఃప్రారంభించామని తెలియజేశారు. ఎన్సీపీ గ్రూప్, నారాయణ గ్రూప్ పర్యవేక్షణలో ఆధునీకరణ పనులు శరవేగంగా జరిగాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్దిన తన పిల్లలకి, ఎన్సీసీ సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. స్కూల్ చూడడానికి వచ్చాను. చాలా బాగుంది బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించినంత విధంగా దాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే అది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. అదే స్కూల్లో నేను 6th నుంచి 10th దాకా చదివా. అదే కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా. ఈరోజు ఇంత ఉన్నత స్థితికి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి. 2014-19లోనే 300 మంది పిల్లలకి హాస్టల్ 11th క్లాస్ 12th క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి, నీట్లలో సెలెక్ట్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది. అసలు 120 సంవత్సరాల చరిత్ర స్కూల్నే మూసేసింది. అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు నెల్లూరు ప్రజలకి, ప్రభుత్వం రాగానే దాన్ని రీఓపెన్ చేస్తానని. ఎవ్వరూ ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు 7వ తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ని అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి గారు డిఎస్ఆర్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, నెల్లూరులో పుట్టి పెరిగారు. వారు ఉండింది కూడా మూలాపేట ఏరియాలోనేనంట. దాదాపు 10 ఏళ్ళు. వారు యాక్చువల్గా ఆ స్కూల్ చూడటం నేనే యాక్చువల్గా ఇన్వైట్ చేశాను. స్కూల్ చూసిన వెంటనే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ ఇంతకంటే బాగా చేస్తానన్నారు. ఇంతకంటే బాగా చేస్తానని నిజంగా చాలా హ్యాపీ అయ్యాను. మీరే సెలెక్ట్ చేసుకోమంటే వారే మూలాపేటలో ఉండే ఈ యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా రేపు 7వ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ ఫేజ్లో 14 రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో అట్లా 1050 మంది ఇక్కడ చదివేటట్టుగా, నర్సరీ నుంచి 12th దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. ఫేజ్డ్ మ్యాన్లు ఎవ్రీ ఇయర్ కొన్ని లెక్కన 3 సంవత్సరాలు అనుకుంటాం. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేస్తారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే విఆర్ఐ స్కూల్ చూడంగానే వెంటనే చేస్తాను. ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూలు. 500 మంది రెసిడెన్షియల్కి, యాక్చువల్గా పేద నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు. అది నేను వీడియోలో చూసా, చాలా బాగుంది. ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా 1 గంటకి దాన్ని చూడబోతున్నా. వారు ఇన్వైట్ చేశారు. ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలో చూస్తే అక్కడ మనం చేసిన దానికంటే బెటర్గా ఉంది. సరే, అంత బెటర్గా ఉన్నప్పుడు మన కంటితో పోయి చూస్తే ఫిజికల్గా ఇంకా వీటిని తీర్చిదిద్దుతుంది. నెల్లూరులో ఉన్న, సిటీలో ఉన్న 54 స్కూల్స్ని ఈ 4 సంవత్సరాలు తీర్చిదిద్దాం. ఈ సంవత్సరం అయ్యే లోపల 14 హై స్కూల్స్ ఉన్నాయి. 14 హై స్కూల్స్ని డిఫరెంట్ దాతల దగ్గర యాక్చువల్గా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేసి దాదాపు రాబోయే సంవత్సరానికి 10,000 మంది ఈ హై స్కూల్స్లో అడ్మిషన్ ఉండేట్టుగా చేస్తున్నాం. మరొకసారి దాత ఎవరైతే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క మీరేది ఎండీనా చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి మరియు ఆ మేనేజ్మెంట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. P4 ప్రోగ్రామ్, సీఎం గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం ఏంది,
సొసైటీలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, పూరెస్ట్ ది పూర్గా ఉన్న బాటమ్ 20% కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం. అంటే మెంటరింగ్ చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ఉద్యోగానికి ఇవ్వచ్చు, ఫైనాన్షియల్గా పెట్టగలిగితే కొంత పెట్టడం. అలా యాక్చువల్గా ఈ P4 ప్రోగ్రాంలో విఆర్ హై స్కూల్ యాక్చువల్గా నారాయణ గ్రూప్ అండ్ ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళు యాక్చువల్గా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచి అకాడమిక్ సపోర్టు ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న 54 స్కూల్స్ని రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి అందరూ అడుగుతారు. ఏమంటారంటే మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్, మీ కాంపిటీషన్ కదా, మీరు ఎందుకు చేస్తున్నారని. ఇది ఈ స్కూల్స్ నుంచి ఎంతో ఎదిగాం. ఈరోజు భారతదేశంలో 30 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 6,50,000 మంది పిల్లలు చదువుతున్నారు. 60,000 మంది ఉద్యోగస్తులు డైరెక్ట్గా నెల పిఎఫ్ ఈఎస్ఐ గట్టి జీతాలు తీసుకుంటున్నారు. సాల్ సాటిస్ఫాక్షన్, దానికి లిమిట్ ఉండదు. ఇక్కడ పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి చేయాలనే ఉద్దేశంతో ఒక సాటిస్ఫాక్షన్, అందుకు చేస్తున్నాను. నేను ఏదైతే తలిచానో దానికి సపోర్ట్ చేస్తున్న ఈ యొక్క సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను నెల్లూరులోనే పుట్టి పెరిగి, మాది అల్లూరులోనే పుట్టింది, కానీ నెల్లూరులోనే నేను 10 సంవత్సరాలు ఉన్నాను. ఈ మూలాపేటలోనే ఉన్నాను, బాడిగింట్లో. అప్పుడు ఈ స్కూల్ చూస్తూ ఉండేది నేను పోయేటప్పుడు, బాగా పరిచయం నాకు ఇది. తర్వాత నేను మొన్న సారు విఆర్ దాన్ని ఓపెన్ పిలిస్తే చూసినాను. చూసిన తర్వాత నాకే వాలంటరీగా నేను కూడా చేస్తాను సార్, మీకు ఇక్కడ ఏదైనా చెప్తే నేను కూడా ఒక స్కూల్కి డొనేట్ చేసి కట్టిస్తానని చెప్పాను. వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది ఏదో నేను చేయటమని కాదు, నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్రెడీ నేను అల్లూరులో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ప్రోగ్రాములు పెట్టి మంచి క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాను. సార్ని ఇన్వైట్ చేశాను ఈరోజు, ఒప్పుకున్నానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఈ స్కూల్కి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో అడ్మిషన్స్ పెరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు అందరికీ నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.